హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి రహస్యవంతమైన మహామాయ భోగ యక్షిని గురించి చెప్పుకున్నాం. ఈ మంత్రం చేయడం వలన సకల విధమైన శ్రేయస్సులు చేకూరుతాయి. ఆర్థిక శ్రేయస్సు, ఆఫీసులలో విజయము, మానసిక ప్రశాంతత, కుటుంబంలో ఆనందము, ఆరోగ్యము, జీవితంలో సుస్థిరత, రుణ విముక్తి, ప్రతికూల శక్తుల నుండి బయటపడి సానుకూల శక్తుల నుండి ప్రసరించబడతాయి. వ్యాపారంలో పురోగతి, ఆకర్షణ శక్తి పెరుగుతుంది. విద్య మరియు జ్ఞానము మెరుగుపడుతుంది. శత్రువులపై విజయము, గృహమందు సకల విధమైన శ్రేయస్సులు, సంబంధాలలో మాధుర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దైవానుగ్రహం లభిస్తుంది. భయము, ఆందోళన నుండి విముక్తి, దీర్ఘాయువు లభిస్తాయి. ఈమె సాధన మనం రోజుకి ఉదయం 11 మాలలు, సాయంత్రం 11 మాలలు 20 రోజులు చేస్తే చాలు. ఆమె యొక్క అనుగ్రహంతో సకల విధమైన శ్రేయస్సులు పొందగలం. మహామాయ భోగయక్షిని మనకు సకల భోగములను ప్రసాదించగలదు. ఇదే మంత్రము 1,00,000 జపం పూర్తి చేసి రాత్రి వేళ ఆకర్షణ విధులతో చేయవారు ఆమె యొక్క స్నేహం కూడా పొందగలరు. ముందుగా మనం దిగ్బంధన చేసుకోవాల్సి ఉంటుంది. దిగ్బంధన మంత్రము ఓం హ్రాం హ్రీం హ్రాం 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 రహ దిశబంధనాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రీం హ్రాం 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 రహ దిశబంధనాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రీం హ్రాం 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 రహ దిశబంధనాయ నమః. ఈ మంత్రంను 33 సార్లు మననం చేసుకుని మధ్యలో కుంకుమ గాని అక్షతలు గాని వేస్తూ దశ దిగ్బంధన జరిగిందిగా భావన చేసి తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగం ఓం అస్య శ్రీ మహామాయ భోగదాయిని యక్షిని మంత్రస్య బ్రహ్మ ఋషి అనుష్ఠుప్ చంద శ్రీ మహామాయ భోగదాయిని దేవత ఓం బీజం స్వాహశక్తి మమ సర్వకామనా సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మంత్రమును ప్రత్యక్షమైన జపం చేసుకోవచ్చు. ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత గ్రామ దేవత దర్శనం చేస్తూ, శివాలయ దర్శనం చేస్తూ, సంధ్యా సమయంలో గ్రామ దేవత వద్ద దీపం వెలిగిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. రక్తచందనపు మాల, రుద్రాక్ష స్ఫటిక మాలలు శ్రేయోదాయకము. శుక్రవారము పూర్ణిమ రోజు ఈ మంత్రమును ప్రారంభించవచ్చు. 20 రోజులు రోజుకి ఉదయం 11 మాలలు, సాయంత్రం 11 మాలలు జపం చేసి మహామాయ భోగదాయిని యక్షిని యొక్క అనుగ్రహంతో సకల భోగములు పొందవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం నమో మహామాయ మహాభోగదాయిని హం స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో మహామాయ మహాభోగదాయిని హం స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో మహామాయ మహాభోగదాయిని హం స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, వాచక జపం చేయాలి. మానసిక ఉపాయం జపం పనికిరాదు. మనం ముందు చెప్పుకునే విధంగా ఏదైనా ఒక మంత్ర సాధన చేసిన వారు మాత్రమే ఇటువంటి సాధనలు చేయాలి. కాగా ఈ మంత్రము 20 రోజులు విధియుక్తంగా రోజుకి 22 మాలలు పూర్తి చేసుకున్న వారు ఈమె యొక్క అనుగ్రహంతో మనం ముందు చెప్పే విధములైన సకల విధములైన శ్రేయస్సులు పొందగలరు. కాగా ఈమెని ప్రసన్నత చేకూర్చుకుని సకల భోగములు పొందాలనుకునే వాళ్ళు 11 రోజులు అనగా ముందు 20 రోజులు పూర్తయిన తర్వాత 11 రోజుల్లోగా రాత్రి వేళ ఆకర్షణ దిగ్బంధన యంత్రము పెట్టి 1,00,000 జపం పూర్తి చేసుకుంటే తప్పనిసరి ప్రసన్నత చేకూర్చగలరు. తెల్లని తీయని పదార్థములు ప్రసాదంగా నివేదన చేస్తూ ఎర్రని వస్త్రములు ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. చేయండి. చేసేత ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్ఫూర్తిమైన జీవితమును కొనసాగిస్తూ ఐశ్వర్యయుక్తమైన ఆనందమయమైన పరివారంగా రూపొంది హైందవ సనాతన ధర్మ రుచులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.